మా న్యూస్కి స్వాగతం. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మయంపేట కమ్యూనిటీ హాల్లో శనివారం రెండో ఏడాది అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని, రైతు సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం మొదటి విడత నిధులను జూన్ 20, 2026న విడుదల చేయడం జరిగిందని, నేడు పశ్చిమ బెంగాల్ తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ ఉత్సవ్ దివాస్ వేదికగా నిధులు విడుదల చేస్తుండగా, పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నేరుగా రెండో విడత నగదు జమ చేయడం జరిగిందని, ప్రతి రైతు కుటుంబానికి రెండో విడతలో భాగంగా అన్నదాత సుఖీభవ నుండి 5,000 రూపాయలు, పీఎం కిసాన్ నుండి 2,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, నియోజకవర్గం పరిధిలో 31,634 మంది లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ కిసాన్ నిధులు మొత్తం 20,76,00,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబిఎన్ ఆర్మీ ఏళ్ల జగదీష్, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, బద్ది రామారావు, ఎంపీపీ రాజలక్ష్మి, చలమయ్య, గొల్లపల్లి బుజ్జి, కీర్తి సుభాష్, వీర్ల సూరిబాబు, గాబు కృష్ణమూర్తి, కేలంగి జనార్దన్, సాధనాల లక్ష్మీబాబు, కొమ్ములు కన్నాబాబు, గాబు శివ, ఈగలు దేవుళ్ళు, పీర్ల అప్పారావు, దేశలంక వెంకటరమణ అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఇక్కడలో దాదాపు 45,69,817 మంది రైతు సోదరులకు ఈరోజు వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం 3,125 కోట్ల రూపాయలని ఈరోజు రైతు సోదరులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. వారి అకౌంట్కి లబ్ధిదారులందరికీ కూడా మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎంత ఆర్థిక సంక్షోభంలో ఈ ప్రభుత్వం ఏర్పడిందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారో, ఎంతటి ఇప్పుడు కాసేపట్లో ఈ రెండో ఏడాది మొదటి విడత అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఏదైతే రైతు దేశానికి వెన్నెముక లాంటి వారు, రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు సంక్షేమమే మా ధ్యేయం అనే ఒక లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ధైర్యంగా ముందుకు అడుగు వేయగలిగిన ఒక నమ్మకం, ఒక లక్ష్యంతో వారు రైతు సోదరుల్ని ఆనాటి నుండి కూడా వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా